body. ప్రతి ఒక్కరి యొక్క కణ కణములను మీ శరీరములో ఉన్న ప్రతి అవయవమును దేవుడు గమనిస్తున్నాడు. God knows every bone, every muscle, every part of your body. ఈ శరీరములో ఉన్నటువంటి ప్రతి కండరమును, ప్రతి ఎముకను, ప్రతి భాగమును కూడా నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. Recently I visited one of the biggest mall in India. సమీప కాలములో భారతదేశంలో అత్యంత పెద్ద మాల్ ఒకటి నేను వెళ్లి దర్శించాను. It's called as Mandir Mall in Bangalore. బెంగళూరు పట్టణంలో మందిర్ మాల్ అనేటువంటి ఒక మాల్ నేను దర్శించాను. Very big shopping center. అది చాలా పెద్ద వ్యాపార కేంద్రం. When you go enter into that shopping center, you feel that there is no end inside the shopping center. ఆ యొక్క షాపింగ్ సెంటర్ లో మనము ప్రవేశిస్తే ఎక్కడ చివరో మనకు తెలియని స్థితిలో ఉంటది. Once you enter somewhere, we don't know where we are because such a big shopping center. ఒక్కసారి మనము దానిలో ప్రవేశిస్తే దాని యొక్క ఎండ్ ఎక్కడుందో మనకు తెలియని అర్థమవని స్థితిలో ఉంటుంది. And it's a big shopping center where you will get everything that is in the world. ఇది ఎంత పెద్దదంటే ప్రపంచంలో మనకు కావలసినవన్నీ కూడా ఆ యొక్క మాల్ లో షాపింగ్ సెంటర్ లో మనం తీసుకోవచ్చు. No need to go to America to buy anything because everything is available there. ఒకవేళ ఏదైనా కొనుక్కోవాలంటే అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ వస్తువును కూడా అదే మాల్ లో మనం కొనుక్కోవచ్చు. And I was watching at it and everything was placed like this. నేను అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా కార్యాలు నేను గమనించాను. Everything was placed in order and nobody were there. ప్రతిదీ కూడా లెక్క ప్రకారం చక్కగా అమర్చబడి ఉన్నవి, కానీ అక్కడ ఎవరు మనుషులు లేరు. And if you want anything, you can take it and take that to the shopping that counter and you can produce that and you can pay the bill and you leave that place. మనకి ఏదైనా వస్తువు కావాలంటే కావలసిందని మనమే స్వయంగా తీసుకొని అక్కడ కౌంటర్ లోకి వెళ్లి దాన్ని అప్పగించినప్పుడు దానికి తగినటువంటి పైకాన్ని మనం చెల్లించవచ్చు. And you are the owner once you pay that. Once you pay that amount for this product, you are owner of this product. ఒక్కసారి మీ యొక్క మూల్యాన్ని మీరు చెల్లించితే ఆ యొక్క వస్తువుకు మీరు యజమానులు అవుతారు. And you can take it anywhere. మీరు ఎక్కడికైనా దాన్ని తీసుకుని వెళ్ళవచ్చు. One lady, ఒక స్త్రీ, what she did, ఆమె ఏం చేసింది? she watched left and right. ఆమె లెఫ్ట్ హ్యాండ్ అక్కడికి వెళ్ళి left and right she watched. ఆమె కుడి ఎడమలు గమనిస్తూ and she looked around and nobody were there. ఆమె అనుకుంది అక్కడ ఎవరూ లేరని. And she took one product and put it into her small bag. ఏదో ఒక చిన్న వస్తువుని తీసేసుకుని తన పర్సులో వేసేసుకుంది. And she was normally walking into the mall. ఆమె మాల్ లో సాధారణంగా ఏమి చేయనట్టు ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. 10 people came and surrounded her. ఆమె చుట్టూ కూడా 10 మంది వచ్చేసారు. We want to speak to you, please come. అమ్మ దయచేసి రండి, కొద్దిగా మీతో మాట్లాడాలి. And she was a friend and she said, why you want to speak to me? ఆమె కొద్దిగా భయపడి నేను ఎందుకు మీతో మాట్లాడాలని అడిగింది. No, we saw that you have taken a product of our goods here. మేము చూసాము మా యొక్క ప్రొడక్ట్స్ లో నుంచి ఒక వస్తువును మీరు తీసుకున్నది. But nobody were there when she was taking any product. కానీ అదే సమయంలో ఆ ప్రొడక్ట్ ను ఆవిడ తీసుకుంటున్నప్పుడు అక్కడ ఎవరు మనుషులు లేరు. But how? ఎలాగిది? And she said, I did not take. ఆమె చెప్పింది నేను తీసుకోలేదు. You are disturbing me and you are really hurting me. నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను కష్టపెడుతున్నారు మీరు. I will go to press. నేను ప్రెస్ కి వెళ్తానని చెప్పింది. And I will give quotation about your mall. నేను మీ మాల్ గురించి నేను కొటేషన్ ఇస్తానని చెప్పింది. And they said, please come madam. మేడం దయచేసి రండమ్మా. And they took her to a room. ఆమె తమ యొక్క రూమ్ కి తీసుకెళ్లి ఆమెను. And there is lot of small TVs inside it. అక్కడ లోపల చిన్న CCTVలు అక్కడ ఉన్నవి. And there are so many people who are working under it. అక్కడ దానికి అనేక మంది పని చేస్తున్నారు. And they said, we are watching everything here. మేము ప్రతిదీ కూడా ఇక్కడ గమనిస్తూ ఉంటాము. We are monitoring everything sitting here. ఇక్కడ కూర్చొని మేము సమస్తమును కూడా గమనిస్తూ నడిపిస్తూ ఉంటాం. We don't have people to guide everybody, but we have everything here that we can see. ప్రతి ఒక్కరిని నడిపించడానికి ఇక్కడ మార్గదర్శకులు ఎవరు అవసరం లేదు. మేము అన్ని చూస్తాం. The cameras will capture everything. ఈ కెమెరాలు ప్రతిదీ కూడా క్యాచ్ చేస్తాయి. And when you took the product, we are recorded. I'm going to play this. నీవు ఎప్పుడైతే ఆ యొక్క వస్తువును తీసుకున్నావో అది అక్కడ రికార్డు చేయబడింది. ఇప్పుడు నీకు చూపిస్తాను. And they played the product and she started weeping. వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క రికార్డు ఆమెకు చూపించారో అప్పుడు ఆమె ఏడవడానికి ప్రారంభించింది. She came back and she said, I'm very sorry, and she left the place. ఆమె తిరిగి వెనక్కి వచ్చి వాళ్ళతో చాలా సారీ అని చెప్పి మళ్ళీ ఆ స్థలాన్ని వదిలిపెట్టింది. That is a very big mall. అది చాలా పెద్ద మాల్. అది thousands and crores of rupee products are available. వేల కోట్ల ప్రొడక్ట్ అక్కడ ఉన్నటువంటి అది ఒక మాల్. But nobody are there. కానీ అక్కడ వ్యక్తులు ఎవరు లేరు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, a small mall is being controlled by a monitoring systems and CCTVs and cameras. ఒక చిన్న మాల్ వ్యాపార కేంద్రము ఈ రీతిగా సీసీ కెమెరాల ద్వారా అది నడిపింపబడుచు ఉన్నట్లయితే, then imagine our God, the creator of the universe. ఒకసారి
ఒక్కసారి ఊహించుకోండి, సర్వ సృష్టిని కలుగు చేసిన మన దేవునిని గూర్చి. He created by word. ఆయన తన నోటి మాటతో కలుగు He చేశాడు. did not take any strain to create it. ఆయన దీన్ని సృష్టించడానికి ఏమీ అంత కష్టపడలేదు. His eyes are powerful than laser and any beam of light that can pass us through. లేసర్ కంటిను, లేసర్ భీము కంటిను కూడా అన్నిటి కంటిను ఆయన నేత్రములు ఎంతో శక్తివంతమైనవి. The word of God says that his eyes is around the world. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఆయన కన్నులు భూమి అంతటను సంచరించుచున్నవి. We have a God who sees you. మనకొక దేవుడున్నాడు, మనల్ని చూచున్నటువంటి వాడు. When you walk, he watches you. నీవు నడుస్తున్నప్పుడు నిన్ను గమనిస్తున్నాడు. When you sit, he watches you. పాడుచున్నప్పుడు గమనిస్తున్నాడు. When you talk, he watches you. నువ్వు మాట్లాడుచున్నప్పుడు గమనిస్తున్నాడు. When you are in secret sin, he watches you. నీవు చేస్తున్న రహస్య పాపాలు గమనిస్తున్నాడు. When you are behaving in a with bad woman or bad man, he is watching you. తప్పుడు విధానములను స్త్రీ పురుషులతో నీ ప్రవర్తన ఉన్నప్పుడు ఆయన గమనిస్తున్నాడు. When you watch with the lusted eyes, he watches you. నీవు నీ యొక్క నేత్రములతో ఇచ్చ కలిగి నువ్వు చూస్తున్నప్పుడు గమనిస్తున్నాడు. And when you watch unwanted TV programs and sceneries, he watches you. అనవసరమైనటువంటి అశ్లీలమైనటువంటి టీవీ కార్యక్రమాలు నువ్వు చూస్తున్నప్పుడు నీ దేవుడిని చూస్తున్నాడు. If you are having a harshness like Sarah, he is watching you. శారా వలె హృదయ కాఠిన్యము కలిగి ఉన్నట్లయితే అది కూడా దేవుడు గమనిస్తున్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సహోదరులారా, we have a God who is watching you. మనల్ని గమనించే దేవుడు మనకున్నాడు. That's what Ahar said. అందుకే ఆగరి చెప్తుంది, God, you are a God who watches me. ఓ నీవు దేవాలయము చూచుచున్న దేవుడవయ్యా. I saw you in this place and I named this place as El Roi. ఓ ప్రభువా, ఈ స్థలము నాకు కావాలి, ఈ స్థలములో ఎల్ రోయి అని ఆమె చెప్తుంది. Every day God is watching you. ప్రతి దినము దేవుడు చూస్తూ ఉన్నాడు. Every day God is watching your ప్రతి sorrow. దినము నీ యొక్క బాధలను వేదనలను ఆయన చూస్తున్నాడు. Every day he is watching the pain that you are suffering. నీ యొక్క వేదనను పడుచున్న కష్టాలను చూస్తూ ఉన్నాడు. Do not think that my God is blind. నువ్వు అనుకోవద్దు నీ దేవుడు గుడ్డివాడని. Many of them, they think that our God is blind. చాలా మంది అనుకునేది ఏంటంటే మన దేవుడు గుడ్డివాడని. Where is God? దేవుడు ఎక్కడా? అని కన్ను లేవండి. ఎంత కష్టపడుతుంటే ఆయన చూడట్లేదు. నేను ఎంత ఏడుస్తుంటే నన్ను వచ్చి చూడట్లేదు. There are so many questions that run around us. ఈ రీతిగా మన పరిసర ప్రాంతంలో అనేకమైన ప్రశ్నలతో మన చుట్టుముట్టుచున్నాయి. But ordinary one mall is having a camera that watches, then imagine about the greatest king who sits on the throne and he is worshipped. అయితే ఒక సాధారణమైనటువంటి మాల్లో ఈ రీతిగా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు గమనిస్తూ ఉన్నట్లయితే ఇంత సింహాసనాసీనుడైనటువంటి దేవుడు మనల్ని ఏ రీతిగా గమనిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. He is watching every second. ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని గమనిస్తున్నాడు. And your sorrows will be turned into joy. నీ యొక్క దుఃఖము సంతోషముగా He మార్చబడును. will not allow too much of problems into you. ఇంకా అనేకమైన సమస్యలు రావడానికి ఆయన అనుమతించడు. He will give you a problem that is limited to you. నీకు తగినటువంటి పరిమితిలో మాత్రమే దేవుడు కష్టాలకు అనుమతిస్తున్నాడు. So that you will be glorified by God through His glory. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి, ఆయన మహిమను చూడాలి. That's why He allows problems. అందుకే సమస్యలను ఆయన అనుమతిస్తున్నాడు. Never say that my God is a blind God. నువ్వెప్పుడు But our God అయితే మన దేవుడు is a powerful God శక్తివంతమైన దేవుడు. who can see your heart ఆయన హృదయాన్ని చూడగలడు. and He performed miracle. ఆయన అద్భుతాలు చేయగలడు. Hallelujah. హల్లెలూయా. This first point in this message is God who sees your problems. మొట్టమొదటి అంశం ఈ యొక్క సందేశములో నీ సమస్యలను దేవుడు చూచుచున్నాడు. God sees your tears. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. God sees your problem. నీ సమస్యలను దేవుడు చూస్తున్నాడు. And He says that I will bless you and I will multiply you. ఆయన నీతో చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించెదను, నేను నిన్ను వర్ధిల్ల చేయుదును. Let's turn to the next topic. రెండవ అంశానికి మనం మళ్ళుకుందాం. What God sees. దేవుడు ఏమి చూస్తున్నాడు? Let's read Mark chapter 12 verses 41 to 44. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వాక్యం నుండి మనం చూస్తున్నప్పుడు Let's read Mark chapter 12 verses 41. మార్కు సువార్త